హలో, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ హోమ్ కుకింగ్ బ్లాగ్. చాలా రోజులు అయిపోయింది కదా మనం కుకింగ్ వీడియోస్ రాక. ఎందుకు నా మొహం ఇంత వెలిగిపోతుంది అనుకుంటున్నారా? నేను కొత్త మైక్ తీసుకున్నా. శ్రావణ మాసం వచ్చేసింది కదా, అందరూ చికెన్ మటన్ తినకుండా ఉంటున్నారా లేదా తింటున్నారా? మాకైతే 1 మంత్ వరకు నో చికెన్, నో నాన్ వెజ్. సో టుడే రెసిపీ బోడ కాకరకాయ. బోడ కాకరకాయని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, బోడ కాకరకాయలు వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. బోడ కాకరకాయలు ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటాలు, సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత కారము, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే బోడ కాకరకాయ కర్రీ రెడీ అవుతుంది. మీలో ఎంతమందికి బోడ కాకరకాయలు అంటే ఇష్టం? ఇది సీజన్లో